కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమలాపురంలోని క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కొంతమంది క్రికెటర్స్ టీమిండియా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 250 రన్స్ చేయాలని, అదేవిధంగా న్యూజిలాండ్ని బౌలింగ్తో కట్టడి చేయాలంటున్న క్రికెట్ అభిమానులతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈ నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అకాడమీ నిర్వహించి ఒక ఆయన ఇక్కడ జోనల్ వైజ్ ఆడినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆయన ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలామందికి ఇక్కడ క్రికెట్ మీద అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా క్రికెట్ని ఒక మంచి గేమ్గా తీర్చిదిద్దాలని ఆయన చేస్తున్నారు. అటువంటి దాంట్లో మనం ఇక్కడ ఉన్నాము, కోచింగ్ సెంటర్లో ఇక్కడ ఉన్నాము. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు చెప్పు నాన్న, నీ పేరేంటి, నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్ సార్. నీ పేరు? ఫనిందర్. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇండియా చేస్తే ఎంత స్కోర్ చేయాలనుకుంటావు? 250+. అంటే 250+ చేసిన ఇంతకుముందు సెమీఫైనల్లో కూడా మన వాళ్ళు చాలా కష్టపడి నెగ్గారు. మరి ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అంటున్నావు కదా, ఒకవేళ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఐ థింక్ దే కెన్ డిఫెండ్ సార్. డిఫెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ ఫస్ట్ చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు. మన ఇంతకుముందు వాళ్ళు తక్కువ ఓవర్లోనే ఎక్కువ రన్స్ వాళ్ళు చేసేసారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. మన బౌలింగ్ చాలా వీక్గా ఉంది అంటున్నారు. బౌలర్స్ని ఎవరిని మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ అక్షర్ పటేల్ ప్లేస్లో కుల్దీప్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫాస్ట్ బౌలర్ ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? ప్రెసెంట్ అలాగే ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే హర్షదీప్ని తీసేసి సిరాజ్ని వేస్తే బాగుంటుంది అనుకుంటావా? అది బెటర్ చాయిస్. అంటే బౌలింగ్లో మనం చాలా వీక్గా ఉన్నామని అనుకుంటున్నారు కదా, బౌలింగ్లో చాలా వీక్ అని అనుకుంటున్నారు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా. నీ ఒపీనియన్ ఏంటి తమ్ముడు? బౌలింగ్ కొద్దిగా హార్డ్గానే ఉంటుంది మన ఇండియన్స్ది, ఈజీగా అయితే అసలు ఉండదు. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని కూడా తెలియదు. బ్యాటర్స్కి ఇబ్బందిగా కలిగిస్తే చాలు. అది అహ్మదాబాద్లో రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ కలిపి అక్కడ మిక్స్ చేసి పిచ్ తయారు చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. అంటే బౌలింగ్ అనుకూలిస్తుంది అనుకుంటున్నావా, బ్యాటింగ్ అనుకూలిస్తుంది అంటావా? అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్ కేసు ఒకవేళ డ్యూ వచ్చిందనుకో మన వాళ్ళు మరి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయంట కదా. డిఫెన్స్ చేసుకుంటా పిచ్ కష్టం, డిఫెన్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే మన వాళ్ళందరూ కూడా అభిషేక్ వర్మ పాపం డక్అవుట్లు. అభిషేక్ వర్మ 3 సార్లు ఎక్కడయ్యాడు. అదేవిధంగా 53 రన్స్ తర్వాత 17 రన్స్ కొట్టాడు. అతను ఇండియా టీంలోని తీసేయాలంటున్నారు. నీ ఒపీనియన్ ఏంటి? ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే ఎక్సలెంట్ ప్లేయర్ అని ఉంది కాబట్టి నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇన్ కేసు మన సంజు సామ్సన్ కాకుండా రింకు సింగ్ని తీసుకుంటే ఏంటి పరిస్థితి? హిట్టర్ కదా, మంచి హిట్టర్ కదా రింకు సింగ్ అంత ఫామ్లో లేడు. సంజు శాంసన్ 250s కొట్టున్నాడు కాబట్టి తనే బెటర్ ఆప్షన్. అభిషేక్ వర్మ తీసేసి రింకు సింగ్ని వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? అభిషేక్ శర్మని తీసేయకూడదు. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్లో ఇంతకుముందు 5 T20 సిరీస్లో మంచి రన్స్ కొట్టున్నాడు. న్యూజిలాండ్ మీద అవగాహన ఉంటుంది తనకి, బౌలర్స్ మీద. నా పేరు అవినాష్ సార్. నేను ఈస్ట్ గోదావరికి డిస్ట్రిక్ట్ టీమ్కి ఆడాను, అలాగే జోన్ ప్రాబుల్స్ అవి కూడా ఆడాను. నేను ఈ అకాడమీ పెట్టడానికి కారణం మనది చిన్న ఊరు సార్. మనది ఈస్ట్ గోదావరి అనేది కొంచెం చిన్న ఊరు. అందులో మనది కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేది చాలా చిన్నది. అంటే బయట వాళ్ళకి మనం చాలామంది తెలియదు. దాన్ని బట్టి ఇక్కడి నుంచి క్రికెట్ మేము ఆడుతున్నప్పుడు మాకు పెద్దగా సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు. మేము చాలా ట్రై చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం, బట్ మాకు సపోర్ట్ సరిగ్గా రాలేదు. మేము ఎందుకు అకాడమీ పెట్టామంటే పిల్లల్లో చాలామందిలో మేము టాలెంట్ చూసాం. వాళ్ళ టాలెంట్ వేస్ట్ అవుతుంది అనవసరంగా. దానివల్ల మేమేం చేసామంటే ఇక్కడ అకాడమీ అనేది ఒకటి ప్లాన్ చేసి, ఒక 3 years అవుతుంది సార్ మేము అకాడమీ ప్లాన్ చేసి. దాని ద్వారా పిల్లల్ని అనేది బాగా షైన్ చేయాలని ఫిక్స్ అయ్యాం మేము. ఇక్కడి నుంచి ఆడేవాళ్ళు కూడా మంచి క్రికెట్ ఆడాలి. అది ఆంధ్ర స్టేట్కి కానీ ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇండియా రంజీ ట్రోఫీకి కానీ ఇవన్నీ ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పిల్లల చేత కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం ప్రతిరోజు. వాళ్ళ బౌలింగే మనం అటాక్ చేయగలిగామంటే క్రికెట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకోటి వికెట్ కూడా బ్యాట్స్మెన్కి ఈజీగా ఉంటుంది.
సో చేజింగ్లో కూడా మనకి అంత ఈజీగా రన్స్ ఫ్లో అయిపోయాయి. అంతేకాని ఇండియా బౌలింగ్ వీక్ అని ఎక్కడ చెప్పడానికి లేదు. బుమ్రా ఉన్నాడంటే డెత్ ఓవర్స్లో స్పెషలిస్ట్. అంటే 5th బౌలర్ని ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఫాస్టెస్ట్ అల్లి స్వింగ్ కంట్రోల్ చేసే బౌలర్స్ అక్షదీప్ సింగ్ ఉన్నారు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి ఆల్రౌండర్. ఇక్కడ బ్యాక్డ్రాప్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇంకా వన్స్ తన ఏరియా కరెక్ట్గా సెట్ అయిందంటే తన్ని పిక్ చేయడం చాలా కష్టం. అక్షర్ పటేల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాకి. తను ఏం చేస్తున్నాడంటే బ్రేక్ త్రూస్ బాగానే వస్తున్నాయి, అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. తన వల్లే మనం ఫైనల్కి వచ్చాము కూడా ఒక విధంగా. శివం దూబేని ఏ ప్లేస్లో దింపితే బాగుంది అనుకుంటున్నారు మీరు? అకార్డింగ్ టు వికెట్ పట్టండి, శివం దూబే వచ్చి స్పిన్నర్స్ని అటాక్ చేయగలడు ఈజీగా. మొన్న పంపించింది కూడా బెస్ట్ డౌన్ అవుతుంది. అలా స్పిన్నర్స్ ఒక ఏరియాలో వేస్తున్నప్పుడు అటాక్ చేయడానికి శివం దూబే కరెక్ట్గా ఉంటాడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తారు మన పిల్లలందరూ కూడా. ఆల్ ది బెస్ట్ టీమిండియా చెప్పండి అన్న ఒకసారి. ఆల్ ది బెస్ట్ ద టీమిండియా. మనకి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అకాడమీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన ఇండియన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద టీమిండియా. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, బీఆర్కే న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. T20 వరల్డ్ కప్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లలో ఎవరు మెరుగ్గా ఆడతారు, ఏ జట్టు బలం ఎక్కువగా అనే చర్చలు జరుగుతున్నాయి. భారత్ మైదానాల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. యావత్ భారత ప్రజలు T20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించాలని కోరుకుంటూ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మందా సాల్మాన్ అందిస్తారు. కోట్లాది మంది భారతీయులు క్రికెట్ను చూసేందుకైతే కొన్ని గంటల్లో అహ్మదాబాద్ స్టేడియానికి అయితే చేరుకుంటున్నారు. 20 వరల్డ్ కప్ భారత్ న్యూజిలాండ్ ఫైనల్ చేరుకోవడంతో ఉత్కంఠ పోరు అయితే కొనసాగుతుంది. ఈ క్రికెట్లో అంటే భారత్ గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందా అని అయితే కోట్లాది మంది భారతీయులు, అదేవిధంగా వరల్డ్ వైజ్గా ఉన్న క్రికెట్ అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే వీళ్ళైతే నెట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి భారత్కు ఉన్న బలం ఏంది, న్యూజిలాండ్కు ఉన్న బలహీనత ఏంది అంటే మీరు క్రికెట్ అభిమానులు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇండియా స్ట్రెంత్ అయితే హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో వచ్చి సిక్సెస్ కొడతారు. అప్పుడు మన స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఫామ్ కి వస్తే మన ఇండియానే గెలిచిందని ఇట్లా ముందు కొంచెం హోప్ ఉంటది. అండ్ ఇంకా న్యూజిలాండ్ వీక్నెస్ ఏంటంటే మ్యాట్ హెన్రీ మంచి బౌలింగ్ వేస్తారు, అంటే ఊకే వైట్స్ వేస్తున్నారు, రన్స్ ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి అది న్యూజిలాండ్ వీక్నెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సంజు సామ్సన్ భారత్ కు బలమైన ఆటగాడు. అదే విధంగా న్యూజిలాండ్ చూస్తే అలెన్ అంటే ఇద్దరు మధ్యలో ఏ విధంగా పోరు ఉంటుంది? భారత్ గెలుస్తుందా లేకుంటే న్యూజిలాండ్ గెలుస్తుందా? ఐ హోప్ ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నాను. న్యూజిలాండ్ కూడా చాలా 90% దాని కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బౌలింగ్ విషయంలో చూస్తే వాళ్ళు కొంచెం వీక్నెస్ ఉన్నారు. మనకు కూడా వీక్నెస్ ఉన్నది. కానీ వరుణ్ చక్రవర్తి చాలా ఫామ్లో లేడు. వరుణ్ చక్రవర్తి ఒకవేళ ఫామ్లోకి వస్తే మన ఇండియా విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సంజు శాంసన్ గురించి అయితే లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి హాఫ్ సెంచరీ మంచిగా కొట్టిండు. అభిషేక్ శర్మ కొంచెం తొందర పడకుండా మంచిగా ఆడితే మంచిది. ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడుతున్నాడు. తిలక్ వర్మ కొంచెం ఏంది హార్దిక్ పాండ్యా కన్నా కొంచెం ముందు తీసుకొస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. వెస్టిండీస్ మీద ఆడిన ఆటగాళ్ళే ఉంటారా, ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా? చేంజ్ అయ్యారు. చెప్పండి, ఈ యొక్క క్రికెట్ అభిమానులు అయితే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు? మనం ఇండియానే గెలుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు శాంసంగ్ ఫామ్లో ఉన్నాడు, ఇంకా అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషాన్ ఒకవేళ ఫామ్లో వస్తే కొడతాడు. అభిషేక్ శర్మ ఒకవేళ ఫామ్కి వస్తే కొడతాడు. మన హార్దిక్ పాండ్యాని ఎక్కిస్తే ఒక హోప్స్ ఉండొచ్చు. కానీ ముందే ఇక్కడ సూర్య వీళ్ళందరూ వచ్చి స్లో చేస్తున్నారు. స్లో చేయకుండా వాళ్ళు కూడా 6 4 అట్లా ఆడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరు టాస్ అంటే ఈ యొక్క విన్నింగ్ అయితే టాస్ అయితే కీలకంగా వ్యవహరిస్తుంది. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచే అవకాశం అయితే ఆ టీంకే ఉంది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? టాస్ అంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే గెలిచే హోప్స్ ఇండియాకి లేవు. సెకండ్ బ్యాటింగ్ అంటే హోప్స్ ఉన్నాయి ఇండియాకి. న్యూజిలాండ్ బౌలర్స్ కొంచెం ఫామ్లోకి వస్తే మన ఇండియా ఛాన్సులు లేవు. ఈ యొక్క స్టేడియం అయితే పెద్దది స్టేడియం, అంటే చాలా మంది దీనికి సంబంధించి మన భారత ఆటగాళ్ళకైతే ఈ యొక్క స్టేడియంలో ఆడిన
అవకాశం అయితే చాలా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఆటగాళ్లకు అంటే పాత పిచ్చి కనుక, ఎందుకంటే గతంలో ఆడిన సందర్భాలు ఉంటాయి. అంటే న్యూజిలాండ్ ఆటగాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ 20 వరల్డ్ కప్ కాబట్టి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనకి దీని ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలా, కానీ చాలా మ్యాచ్లో ఓడిపోయినాం దీనిపైన నరేంద్ర మోడీ స్టేడియంలో. సో మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేం. మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క భారత్ న్యూజిలాండ్ మ్యాచ్లు అయితే ఇరు జట్లు అయితే సమజీవంగా ఉన్నాయి. ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశం ఉంది. అదే మరోపక్క చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ కూడా గెలిచే అవకాశం అయితే ఉందని అయితే క్రికెట్ అభిమానులు అయితే తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బలం బలహీనత మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భారత్ గెలవాలని అయితే కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు.